సెలెక్టివ్ జర్నలిజం అనేటువంటిదే అతిపెద్ద సమస్య. నా రోజువారీ పోరాటం కూడా అదే. లక్షల సార్లు చెప్పా, వార్త రాయడంలో తప్పు లేదు, ఆ వార్త నిష్పక్షపాతంగా రాస్తాం అనేది కరెక్ట్. విశ్లేషణలో మనం ఏదో ఒక పక్షం తీసుకున్నారంటే దానికి ఒక అర్థం ఉంది, ఎందుకంటే మనకి ఏది నచ్చింది అనిపిస్తే అది రాయడం. అలా కాకుండా వార్తనే విశ్లేషణలాగా అది వక్రీకరణతో కూడి రాయడాన్ని నేను ప్రశ్నించేటటువంటి పాయింట్, రోజు మాట్లాడేటటువంటి పాయింట్. ఈనాడు, ఆంధ్రజ్యోతి దానికి అవకాశం ఇస్తున్నాయి. వాళ్ళు కనుక ఇవ్వకపోతే నేను వాగాల్సిన పనే లేదు. ఎవడో ఒకడైతే అంటే దాన్ని ఏమంటారు, శ్రీరాముడికి ఉడత సాయంలాగా ప్రజాస్వామ్యంలో ఒక చిన్ని ప్రయత్నం, అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతం చూడండి, ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు అంటూ ఈనాడు ఒక వార్త రాసింది. 433 కోట్ల భూమి 14.71 లక్షలకే, ఏడాదికి 100 రూపాయలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీజుకి పెట్టుకుంది అన్నట్టు. ఖచ్చితంగా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఇంతకుముందు? ఇది రైటా రాంగా? పార్టీ కార్యాలయాలకి భూములు ఇవ్వడం తప్పని నేను అనను. గతంలో కూడా నాది మొదట్లో వీడియోలు ప్రస్తావించినప్పుడు కూడా చెప్పా. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చారన్నప్పుడు కూడా నేను చెప్పా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా అట్లాంటిదే, గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీది అది అట్లాంటిదే, విజయవాడ ఆంధ్రరత్న భవన్ అట్లాంటిదే. ఎవరో ఒక దాతన్న ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వం అన్న ఇచ్చుకోవాలి. కాకపోతే అన్ని పార్టీలకు ఇవ్వండి, ఒక్క పార్టీకి కాకుండా అన్ని పార్టీలకు ఇవ్వండి. అది సిపిఐ, సిపిఎం, లోక్సత్తాతో సహా ఇవ్వండి. అప్పుడు ప్రజాస్వామ్యం బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆస్తులు సంపాదించుకుని భవనాలు కట్టుకునే పరిస్థితి అయితే ఇక వాడు ఇంకే పని చేయలేడు. రాజకీయ పార్టీలు నడపాలంటే వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో కార్యకలాపాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. కానీ అన్ని పార్టీలకు ఇవ్వాలి. అది తెలుగుదేశం తనకి తాను భూమి ఇచ్చుకున్నప్పుడు కూడా నేను చెప్పాను. అప్పుడు వైసీపీ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ, మిత్రపక్షమైన బీజేపీకి కానీ, మిత్రపక్షమైన జనసేనకు కూడా ఇవ్వాలి. వాళ్ళకి వాళ్ళే తీసుకున్నారు. మన విజయవాడ గుంటూరు హైవే పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏంటండి, అది అట్లాగే తీసుకున్నదే కదా. అప్పుడు అదంతా శృంగారం అయింది. ఇప్పుడు వైసీపీ చేస్తే వ్యభిచారం అవుతుంది. రెండూ తప్పను, లేదా రెండూ రైట్. కానీ ఒకళ్ళు చేస్తే కరెక్ట్, ఒకళ్ళు చేస్తే రాంగ్ అనేదాన్ని సెలెక్టివ్ జర్నలిజం అంటారు. నేను మాట్లాడేది అదే పాయింట్ మీద.